వికేంద్రీకరణ పేరుతో నిన్న శాసన మండలిలో బిల్లులు తెస్తే ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వీటన్నింటినీ వ్యతిరేకించడాన్ని మేము రాయలసీమ విద్యార్థి యువజన సంఘాలుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే అన్ని ప్రాంతాల అభివృద్ధి అనేది ఈ రాష్ట్ర ప్రజలకు అవసరం. కానీ ఒకే ప్రాంతంలోని 30 గ్రామాల ప్రజల మంచి కోసం ఇవాళ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈ శ్రీశైలం ప్రాజెక్టు కోసం 80,000 ఎకరాలు పోగొట్టుకున్నటువంటి శ్రీశైలం ముంపు బాధితుల ప్రజల పరిస్థితి ఏమని మేము కూడా ఇవాళ గట్టిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్ గారి ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలనా వికేంద్రీకరణను మేము రాయలసీమ విద్యార్థి యువజన సంఘాలుగా మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే తరతరాలుగా రాయలసీమ ప్రాంతం అన్యాయానికి గురైంది. ఈ అన్యాయాన్ని గుర్తించినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ను ప్రకటిస్తే దీన్ని వ్యతిరేకించడాన్ని టీడీపీకి చిక్కులేదని చెప్పేసి కూడా మేము ఇవాళ టీడీపీ ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే నువ్వు ఈ రాష్ట్ర మోసం చేసి ఒకే ప్రాంతంలోని అభివృద్ధిని ఏర్పాటు చేసి రాయలసీమ ప్రాంత ప్రజల గొంతులు నొక్కేసినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పరిపాలనా వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణను మేము స్వాగతిస్తున్నాం. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు బుద్ధి తెచ్చుకొని ఈ రాయలసీమకు జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవద్దని చెప్పేసి కూడా ఈ టీడీపీ ఎమ్మెల్సీలకు మేము గట్టిగా బుద్ధి చెప్తున్నాం.